ప్రైజ్ ది లార్డ్ అండి. యేసు ప్రభు సిలువలో పలికిన మూడో మాటని ధ్యానిద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 25-27 వచనాలు చూసినట్లయితే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. అమ్మ ఇదిగో నీ కుమారుడు అనే ఈ మాట యేసు ప్రభువులో ఒక అద్భుత కోణాన్ని ఇక్కడ మనం చూడగలుగుతామండి. ఆ సిలువ ఒక మహాయుద్ధము, మహా సంగ్రామం అక్కడ జరుగుతుంది సిలువ మీద. అయినా కూడా ఆ సిలువ మీద ఉన్న మహా సంగ్రామము అపవాదికి దేవునికి మధ్య జరుగుతుంది, మంచికి చెడుకు మధ్య యుద్ధం జరుగుతుంది. అందుకే యేసుక్రీస్తు వారు అపవాది తల చితక్కొడతాడు అని, అపవాదిని తన కాళ్ళ కింద చితక్కొడతారు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. లోకాధికారి బయటికి త్రోయబడి ఉన్నాడు అనే మాటను మనం చదువుతాం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తన తల్లి పట్ల బాధ్యత ఆయనకి గుర్తొచ్చింది. ఆ పరిస్థితిలో ఎంత కష్టం చెప్పండి, బాధ్యతలు గుర్తు రావడం. కానీ యేసు ప్రభువు ఆ బాధ్యత గుర్తు తెచ్చుకొని యేసు ప్రభు చేసిన ఈ కార్యము ఈ దినాల్లో క్రైస్తవులుగా విశ్వాసులుగా ఉన్న మనలో చూసుకుంటే ఎంతమంది కుమారులు ఈ విషయాన్ని బట్టి నేర్చుకుంటూ ఉన్నారో తెలియదు. కానీ ఈరోజు కొడుకులు, కోడళ్ళు, అత్తమామలు చూస్తే గొడవలు, చాలా గొడవలు, ఒకరికొకరు పడని స్థితి. ఒక సహోదరి అంటూ ఉందంట, అసలు కూతుర్లే ఉంటే తల్లిదండ్రులు కూతుర్ల దగ్గర ఉండే ఈ రూల్ ఉంటే ఎంత బాగుండేది, వృద్ధాశ్రమాలు ఉండవు కదా అన్నదంట. అప్పుడు ఒక వ్యక్తి అన్నాడంట, కోడళ్ళు అందరూ కూడా కూతురులాగా మారితే వృద్ధాశ్రమాలు ఉండవు కదా అని అన్నాడంట. అలా ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నామండి. కానీ యేసు ప్రభులో ఒక సున్నితత్వాన్ని మనం ఈ మాటలో చూస్తాము. ఎందుకంటే ఆ తల్లి పట్ల తను ఎటువంటి ఎమోషన్స్ కలిగి ఉన్నాడు. యోహానుతో తల్లి అని, ఆ తల్లి కొడుకు అని యేసు సిలువకెక్కిన సమయంలో తన సహోదరులు అందరూ ఉన్నారు ఆయనకి. కానీ తన సహోదరులు మారుమనసు అప్పటికి పొందలేదు. అందుకోసమని యేసు ప్రభు పెద్ద కుమారుడుగా ఆ కుటుంబానికి పెద్ద కుమారుడు కాబట్టి అట్టి పాత్రను ఆయన పోషించినట్లుగా మనం చూస్తాం. సిలువ వేయబడిన క్రీస్తుకి మన పరిస్థితి అంతా తెలుసండి. మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, మనకు తల్లి అవసరం, మా తండ్రి అవసరం, మనకి ఎటువంటి ప్రేమ అవసరం, మనకి ఏ పరిస్థితిలో మనం ఎటువంటి విడుదల మనకు అవసరం అనేది ఆయనకు సమస్తం తెలుసండి. ఈరోజు మన ఆప్తుల్ని మనం కోల్పోయి ఉంటాం, అది లోటుగానే ఉంటుంది. కానీ ఆ లోటును ప్రభు ఒక్కడే తీర్చగలుగుతాడు. మనము నమ్మగలిగినట్లయితే ప్రభు మాత్రమే తీర్చగలడు ప్రతి లోటుని. నువ్వు దేవునికి దగ్గర కావడానికి కొన్ని విషయాల్లో మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు దేవుడు అలో చేస్తాడండి. ఎందుకంటే యేసు ప్రభు ఆయన మ్యాన్ ఆఫ్ బ్యాలెన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఆయన ఒక బ్యాలెన్స్డ్గా ప్రతి విషయాన్ని కూడా మనం ఒక్కోసారి తొందరపడి మాట్లాడేస్తాం, తొందరపడి క్రియలు చేస్తాం. కానీ యేసు ప్రభువు చాలా నెమ్మదిగా నిర్ణయాలు తీసుకున్నట్టుగా బ్యాలెన్స్డ్గా మనం చూస్తాం. ఆయన జీవితంలో పరలోకపు తండ్రిని సంతోషపెట్టారు, భూలోక తల్లిని సంతృప్తిపరిచారు. పరలోకపు తండ్రి ఎన్నిసార్లు మనం మాట్లాడినా కూడా పరలోకపు తండ్రి అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందించుచున్నాను అంటాడు. యెరూషలేం మందిరంలో యేసు ప్రభు 12 సంవత్సరాల వయసులో అక్కడ తప్పిపోయి తల్లిదండ్రులు ముందుకు వెళ్ళిపోయి ఆయన మందిరంలో ఉన్నప్పుడు తిరిగి వారు వెతుక్కుంటూ వచ్చినప్పుడు యేసు ప్రభు అన్న మాట, నేను తండ్రి పని మీద ఉన్నానని మీరు ఎరగరా అంటాడు. అలాగే కానా విందులో ద్రాక్షరసం అయిపోయిందని తల్లి వచ్చి చెప్పినప్పుడు, అమ్మ నా సమయం ఇంకా రాలేదు అంటాడు. అంటే ఊరికే నా పని తెలుసు కదా, నేను ఎందుకు వచ్చాను తెలుసు కదా, ఊరికే నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు అన్నట్లుగా మాట్లాడినట్టు మనం చూస్తాం. మరి ఒక పరిస్థితిలో ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు బయట నీకోసం వేచి ఉన్నారు అన్నప్పుడు యేసు ప్రభు అంటాడు, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు, నా మాట ప్రకారం దేవుని చిత్త ప్రకారం జరిగించువారే నా తల్లి నా సహోదరులు అంటాడు కదా. మరి ఈ సిలువ యుద్ధకు వచ్చేసరికి యేసు ప్రభు తల్లి పట్ల బాధ్యతను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈరోజు యవన స్థితిలో ఉన్న అనేక మంది ఈ విషయాన్ని యేసు ప్రభు ద్వారా నేర్చుకోవాల్సిన వారుగా ఉన్నారు. తన తల్లికి తండ్రికి ఆయన ఇచ్చిన గౌరవాన్ని నేను ఇస్తున్నామో చూడాలి. ఆయన ఒక వడ్రంగిగా ఉండి వడ్రంగి పని చేసి ఆయన వారిని పోషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసి తండ్రి పని చేసి తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఈ భూలోకపు తల్లి గురించి తను ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన
ఒక ఉన్నతమైన ఆలోచన కలిగిన దేవుడు. ఈరోజు మన లోకంలో చూస్తే అన్న ఉన్నత స్థితిలో ఉంటాడు, తమ్ముడు చాలా బీద స్థితిలో ఉంటాడు, చెల్లి చాలా బీద స్థితిలో ఉంటుంది, అక్క చాలా గొప్పగా ఉంటుంది, తమ్ముడు చాలా బీద స్థితిలో ఉంటాడు. ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఒకరి గురించి ఒకరు పట్టించుకోలేని పరిస్థితి, ఆలోచన లేని పరిస్థితి. అయ్యో, కానీ మీరందరము మదర్స్ డే రోజు మట్టుకు ఒక గులాబీ పువ్వు ఇచ్చేసి హ్యాపీ మదర్స్ డే అని చెప్పే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అది సరిపోదండి. ఎప్పుడు కూడా బాధ్యత కలిగి మనం తల్లిదండ్రుల పట్ల ఉండమని బైబిల్ గ్రంథం యేసు ప్రభు యొక్క సిలువ మనకు నేర్పిస్తుంది. విధేయత, ఆ విధేయత అనేది, ఆ సేవ అనేది మన ఇంట్లో మనం ఆరంభిస్తే సరిపోతుంది. యోహానుకే ఎందుకు దేవుడు అప్పచెప్పాడు అని మనం ఆలోచిస్తే, యేసు గురించి యేసు గుండెను ఆనుకొని యోహాను జీవించాడంట. యేసు గురించి యోహానుకి చాలా బాగా ఎరుగుతాడంట. ఆయన గుండె చప్పుడు ఎరిగిన వాడంట యోహాను. గుండెను ఆనుకొని జీవించిన యోహానుకు యేసు ప్రభు తన తల్లిని అప్పచెప్పేంతగా యోహానును ప్రభువు నమ్మాడు. ప్రభువులు శిష్యులందరిలో యాకోబు, యోహాను, పేతురుని చాలాసార్లు ప్రభువు చాలా చోట్లకు వారు ముగ్గురిని మాత్రమే పిలిచిన సందర్భాలు మనకు తెలుసు. కానీ ఇక్కడ మటుకు యోహానుకే ప్రభువు ఎందుకు అప్పచెప్పాడు అంటే, యోహాన్ని ప్రభు అంతగా నమ్మాడు. ఒక పని అప్పచెప్పడానికి మరి నిన్ను నన్ను దేవుడు నమ్ముతూ ఉన్నాడా? నీవు నేను దేవునికి నమ్మకంగా జీవిస్తూ ఉన్నామా? యోహాను దేవుడు నమ్మిన రీతిగా మనల్ని ఈ లోకంలోనికి ప్రభు ఎందుకు పంపించాడో, ఆ పంపిన పని కోసమై మనల్ని నమ్మగలిగే పరిస్థితిలో మనం ఉన్నామా లేదా? ఈ మాటను బట్టి మనం ఆలోచించుకోవాల్సిన వారమై ఉన్నామండి. ఖచ్చితంగా దేవునికి నమ్మకంగా మనం జీవిద్దాం. దేవునికి నమ్మకంగా జీవించినప్పుడు దేవుని అప్పచెప్పిన పనిని మనం కొనసాగించుటకు ఆయనే సహాయపడే దేవుడై ఉన్నాడు. మన బాధ్యతల్ని మనము మరిచేవారుగా కాకుండా యేసు ప్రభు ఈ సిలువలోని మాట ద్వారా మన జ్ఞాపకం చేస్తున్నట్టుగా బాధ్యతలను ఎరిగి యేసు ప్రభు